మీ పేరు? నా పేరు విజయ్. విజయ్, మీరేం చేస్తారు? నేను టీఆర్ఎస్వి. టీఆర్ఎస్నా? ఓకే, పార్టీ కార్యకర్త. నీతో చాలా పని ఉంటుంది నాకు. చెప్పండి. ఏం పరిస్థితి మరి? చెప్పండి, మీరే చెప్పాలి. ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటున్నాం? ప్రజలు చెప్తారు. బాగానే ఉంది అంటున్నాం. ప్రజాపాలనలో ప్రజలే వ్యతిరేకత వస్తుంది. 1 year లో ఏ గవర్నమెంట్ కి రాని వ్యతిరేకత కాంగ్రెస్ గవర్నమెంట్ కి వచ్చింది. ప్రజలకే చెప్తారు కదా, ప్రజలే చెప్తారు కదా. మీడియాకి ఎక్కువ, మాకన్నా ఎక్కువ మీడియాకి ఎక్కువనే జనాలు ఏమనుకుంటారు అంటే మీడియాకి మీకే తెలిసి ఉంటుంది ఎక్కువ. జనాలు మీరు ఎక్కువ జనాల దగ్గర తిరుగుతారు కాబట్టి మీకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ 1 year లో చేసింది ఏముంది, చేయింది ఏముంది మీ మీడియా ద్వారా తెలుసు కదా. జనాలు ఎంత తొందరగా అవును అంటే లంకా బిందెల కోసమే వచ్చినట్ట గవర్నమెంట్. ఇది ప్రజల కోసం సేవ చేయడానికి రాలే. అంటే కేసీఆర్ ఏం సంపాదించినా అది ఉడుచుకో తిందామనా, లేకపోతే ప్రజలకి మనం ఏం చేద్దామనా అదే కదా మేము అడిగేది. మేము అడిగితేనేమో ఇప్పుడు బొమ్మలు మారుస్తారు. ఇప్పుడు టీజీ మేము టీఎస్ అని పెడితే టీజీ అని పెట్టి అంటే ఈ నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ కి చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారా? చెప్పండి. ఇప్పుడు ఆ టీజీ నుంచి టీఎస్ మారుస్తాను 3,000 కోట్లు. ఓకే, ఆ బొమ్మలు మారుతాను 3,000 కోట్లు. మళ్ళీ మీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ మీరు మారితే మళ్ళీ సేమ్ ప్రజాధనం అవుతా కదా. అది అడగాలండి. మీరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులను మీరు నిలదీయాలి. ఎందుకంటే ఇది చేసుకుంటూ పోతుంటే ఆయనకు ఒక ప్రత్యేక. ఇప్పుడు కేసీఆర్ చేసిన భారతదేశంకి అంతా ఒక నెంబర్ 1 ఉంది. కేసీఆర్ చేసిందంట జనాలే హర్షించే దగ్గర విషయం అది. ఇప్పుడు ఈ కళ్ళపోలి ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మేము పెట్టింది సరిపోలు, నేను బంగారు గిన్నెలు పెడతాను ఎవరైనా ఆశ ఉంటుంది కదా. జనాలు ఏంది, జనాలు మబ్బి పెడితే ఎవరైనా ఇప్పుడు 2 నిమిషాలు ఆయన మాటలు కళ్ళబోలి మాటలు నమ్మిరు. కానీ సరే కేసీఆర్ ఇట్లా అంటే చూద్దాం మేము గిట్లా ఇప్పుడు సార్ గిట్లా ఏమంటాడు, మా సార్ ఏమంటాడు అంటే ఒక 1 year టైం ఇచ్చినాం చూద్దాం మేము మనం ఇట్లా అంతే. జనాలు ఏముంది ఎవరు చెప్తే గుడ్డిగా నమ్మేస్తారు.